నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం ఉపయోగించుకోలేని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. దేశంలో పేదల ఉపాధి పథకానికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ పథకాన్ని కూడా రాష్ట్రంలోనే ప్రారంభించనుండడం విశేషం. 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మొదటిసారి అనంతపురం జిల్లా బండ్లపల్లిలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణ ప్రజల జీవిత రూపురేఖలు మార్చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారిపోయింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా పేదల పథకం అమల్లో ముందున్న ఏపీకి ప్రాధాన్యం ఇచ్చింది. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి గ్రామంలో జూలై 2న బీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు వేరైనా పేదల పథకాన్ని రాష్ట్రంలోనే ప్రారంభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పథకంలో కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చిన కేంద్రం రాష్ట్రాలపైన భారం మోపింది.